Good evening, my dear students related to tax for you, tally for you. అయితే నిన్న స్టార్ట్ చేసాము లైబిలిటీ సైడ్లో మూడు ముఖ్య అంశాలు ఉంటాయి. ఒకటి క్యాపిటల్, రెండోది లోన్స్ లైబిలిటీ, మూడోది కరెంట్ లైబిలిటీస్. లోన్స్ లైబిలిటీ వరకు మనం క్లియర్ చేసుకున్నాము విత్ సబ్ గ్రూప్స్ ఆల్సో. క్యాపిటల్లో వచ్చినప్పటికి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అండ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ ఉన్నాయి. తర్వాత లోన్స్ లైబిలిటీలో వచ్చేప్పటికి అన్సెక్యూర్డ్ లోన్స్, సెక్యూర్డ్ లోన్స్ అండ్ బ్యాంక్, ఓడి అండ్ ఓసీసీ ఉంది. తర్వాత కరెంట్ లైబిలిటీస్ ఈజ్ ద లాస్ట్ గ్రూప్ ఇన్ బ్యాలెన్స్ షీట్. అగైన్ కరెంట్ లైబిలిటీస్లో మళ్ళీ 4 సబ్ గ్రూప్స్ ఉన్నాయి. అసలు కరెంట్ లైబిలిటీస్ ఖచ్చితంగా ప్రతి బిజినెస్లో ఉంటాయి, వెదర్ ఇట్ ఈస్ ఏ స్మాల్ ఆర్ బిగ్. లోన్స్ లైబిలిటీ ఉండకపోవచ్చు కానీ కరెంట్ లైబిలిటీస్ ఉంటాయి. ఎందుకు అంటే కరెంట్ లైబిలిటీస్ ఆర్ దోస్ లైబిలిటీస్ విచ్ ఆర్ ఇన్ రొటేటింగ్. దీస్ ఆర్ ద రొటేటింగ్ ఆబ్లిగేషన్స్. ఎందుకంటే సపోజ్ సప్లయర్స్ ఉంటారు, సరుకులు సప్లై చేస్తారు, అడ్వాన్స్ తీసుకోకుండా మళ్ళీ దాని నిమిత్తం డబ్బులు ఇచ్చిన తర్వాత అగైన్ వీ విల్ సప్లై ఉన్నారా. అట్లనే శాలరీడ్ పీపుల్ ఉంటారు, తర్వాత కన్సల్టెంట్లు ఉంటారు. వీళ్ళందరూ కూడా మనకు వర్క్ చేస్తారు. ఈ మంత్ వర్క్ చేసింది నెక్స్ట్ మంత్లో పేమెంట్ చేస్తాం. అగైన్ దేర్ సర్వీస్ విల్ బి కంటిన్యూడ్, పేమెంట్ విల్ ఆల్సో బి కంటిన్యూడ్ అండ్ విల్ రొటేట్ డ్యూరింగ్ ది ఇయర్. అంటే కరెంట్ లైబిలిటీస్ లేకుండా ఏ బిజినెస్ ఉండదు. దీన్ని ఇంకో రకంగా ఏంటంటే షార్ట్ టర్మ్ లైబిలిటీస్ అంటారు. అంటే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలా అని పూర్తిగా అంతర్ధానం అయితే కాదు. కంప్లీట్ రీపేమెంట్ అయినా కూడా సపోజ్ ఒక సప్లయర్ ఉన్నాడు, ఈ సప్లైడ్ గూడ్స్ వర్త్ రూపీస్ 1 lakh, దాంట్లో 2 దఫాలుగా మనం డబ్బులు ఇచ్చేసాం. ద డ్యూ ఈజ్ నిల్ యాజ్ ఆన్ టుడే. కానీ మనం అతని దగ్గర మళ్ళీ కొనుక్కునే పరిస్థితి ఉండొచ్చు. కొనుక్కున్నప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఇట్ ఈస్ ఏ రొటేటింగ్ వన్. కాబట్టి ఏంటంటే దీంట్లో 4 ముఖ్య అంశాలు ఉన్నాయి. దీంట్లో ఏంటంటే ఒకటి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, రెండోది ప్రావిజన్స్, మూడోది మీకు సండ్రీ క్రెడిటర్స్, నాలుగోది అగైన్ కరెంట్ లైబిలిటీస్. కరెంట్ లైబిలిటీస్ ప్రైమరీ గ్రూప్లో కూడా మళ్ళీ ఇంకో కరెంట్ లైబిలిటీ సబ్ గ్రూప్ కూడా ఉంటుంది. మీకు ఏదన్నా లేదు దీనికంటే ఇంకో బెటర్ టైటిల్ పెట్టుకుందాం అంటే యూ కెన్ క్రియేట్ ఛార్జెస్ పేయబుల్ ఆర్ అవుట్ స్టాండింగ్ పేమెంట్స్. ఎట్లయినా మీ అంటే ఏదో ఛాన్స్ దొరికింది కదా అని చేయటం కాదు, సూటబుల్గా ఉండాలి, ఆ టైటిల్ ఇంప్రెసివ్గా ఉండాలి, ఒక పద్ధతిని అనుసరించి ఉండాలి. అది కాబట్టి ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఆల్రెడీ ఒక అకౌంటెంట్ అక్కడ రన్నింగ్లో ఉన్నప్పుడు ఆయన చేసిన స్టేట్మెంట్స్ని ముందు మీరు అబ్జర్వ్ చేయాలి. ఆ టైటిల్ని మీరు తీసేసి ప్రయత్నం చేయకూడదు. ఆ టైటిల్లో ఉన్న డిఫెక్ట్ ఏంటో కనుక మీకు చూస్తే ఆ డిఫెక్ట్ని మీకంటే సీనియర్స్కి, అంటే మీకంటే సీనియర్ అకౌంటెంట్ లేకపోతే యాజమాన్యం దీని మీద అండర్స్టాండింగ్ ఉంటే యాజమాన్యానికి దీని గురించి మీరు చెప్పగలగాలి. సార్ ఈ టైటిల్ కంటే ఈ టైటిల్ బాగుంటుంది సార్ అంటే అప్పుడు మాత్రమే మీరు మార్చే ప్రయత్నం చేయాలి. కానీ ఏదో మనం నేర్చుకున్నాం కదా ఈ టైటిల్ తీసేస్తే బాగుంటుంది అనుకుంటే అది ఏమవుతుందంటే డిస్టర్బ్ అవుద్ది, అంటే మీకు కంటిన్యూషన్ దెబ్బతింటుంది. కాబట్టి అది మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే మీరు ఎప్పటికీ కూడా ఈవెన్ దో అడ్మినిస్ట్రేటివ్ అకౌంట్స్ సైడు అన్ని రకాలుగా మీ చేతుల్లో ఉన్నా కూడా మీరు అనుకోతనం ఎంత ఉంటే అంత ఎదుగుదల మీకు కనిపిస్తుంది. మీ మీద ఒక గుడ్ ఫెయిత్ యాజమాన్యానికి కలుగుతుంది. మీరు ఏం చెప్పినా కూడా నమ్మి పొజిషన్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా నాకు వచ్చిందని గంతులు వేయకూడదు. తర్వాత ఎవరైనా పెద్దవాళ్ళని, మనకంటే పెద్దవాళ్ళని, ఒక సీనియర్ అకౌంటెంట్ కానివ్వండి, ఒక ఆడిటర్ కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, పెద్దవాళ్ళని మనం ఏదన్నా అడిగినప్పుడు చాలా అనుకోగా అడగాలి. తర్వాత ఏంటంటే మనకి అవసరం లేనిది అడిగి వాళ్ళని ఇసిగించుకోవడం వల్ల మనకు దానివల్ల కలిసి వచ్చేది కూడా ఏముంటుంది. రన్నింగ్లో ఎలా ఉంటుందంటే మనం ఒకటి నేర్చుకున్నట్టయితే దాని కంటిన్యూషన్లో నేర్చుకోవటం వల్ల ఉపయోగం ఉంటుంది తప్ప అక్కడో బిట్టు నేర్చుకోవటం వల్ల నిష్ఫలితం అవుతుంది. అదే మనం చేస్తున్న తప్పు. ఇవాళ స్టడీస్లో ఎలా అయిపోయిందంటే చాలామందిని నేను అబ్జర్వ్ చేశాను, మనం చెప్తున్నది దాని మీద అసలు దృష్టి పెడతారో లేదో నాకైతే అర్థం కావట్లేదు ఈ రోజు వరకు కూడా. కానీ ఏదో ఎక్కడదో ఒక విషయం అడుగుతారు. బేసిక్ అకౌంటెన్సీ చెప్తే మాస్టర్ గుడ్ విల్ క్యాలిక్యులేషన్ చెప్పగలుగుతారా అని అడుగుతారు. మరి బేసిక్ అకౌంటెన్సీ నీకు పరిపూర్ణంగా వచ్చు అనుకుంటే అది కూడా రాదు. ఆయన డెబిట్ క్రెడిట్లో కూడా వీక్గానే ఉంటాడు, కానీ గుడ్ విల్ క్యాలిక్యులేషన్స్ అడుగుతాడు. గుడ్ విల్ క్యాలిక్యులేషన్స్ ఎక్కడ వస్తుంది?
పార్ట్నర్షిప్లో వస్తుంది. లేకపోతే ఇంకొక ఆయన ఏమంటాడంటే మీకు రిజర్వ్ ఫర్ క్రెడిటార్స్, రిజర్వ్ ఫర్ డెటార్స్ ఏ సందర్భంలో వస్తాయి సార్ ఎందుకంటే అక్కడ దాకా మనం వెళ్ళుండలేదు. వెళ్ళున్నప్పుడు ఈ క్వశ్చన్ కనుక ఆన్సర్ చేసినట్టయితే చెప్పి అతనికి ఏమవుతుందంటే డైవర్ట్ అయ్యి చెప్పాల్సి వస్తుంది. అంటే అతన్ని మీరు ప్రశ్నిస్తున్నారా తెలియదు, లేకపోతే ఎందుకు అడుగుతున్నారో తెలియదు. అతనికి ఎంత డెప్త్ ఉంది, అసలు నిజంగా చెప్పగలుగుతాడా, మన అన్నిటికీ అతను ఒక డిక్షనరీలాగా పనికొస్తాడా అని క్వశ్చన్ వేసుకోవడం కూడా తప్పే. అది ఎప్పుడూ బాగా గ్రహించండి. మీరు నేర్చుకోవాలి, ఒక విద్యను నేర్చుకోవాలి, ఒక స్టేజ్కి వెళ్ళాలంటే మీరు ఖచ్చితంగా మీరు ఏదైతే దానికి మనకి ఒక పాఠం చెప్పడానికి ఎవరైతే ముందుకొచ్చారో అటు టీచర్ కానివ్వండి, లెక్చరర్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఆ దిశగా ప్రయాణం చేస్తే మీరు ఆల్రెడీ నేర్చుకున్నారండి. డెబిట్ టు క్రెడిట్ నేర్చుకున్నారు, జనరల్ ఎంట్రీస్ నేర్చుకున్నారు, ట్రయల్ బ్యాలెన్స్ నేర్చుకున్నారు. మళ్ళీ ఇంకొకసారి వినడానికి మీరు ప్రయత్నంలో పడ్డప్పుడు మీరు ఒకసారి వినటం వల్ల రివిజన్ అవ్వటమే కాకుండా మీకు తెలియని విషయాలు దీంట్లో ఉండుండొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ బి యాడెడ్ టు యువర్ నాలెడ్జ్. మీకు తెలిసిందే మళ్ళీ చెప్పారనుకోండి, దానివల్ల మీకు జరిగిన నష్టం ఏంటి? ఒక రివిజన్ అవుతుంది మీకు. అది మీరు గ్రహించట్లేదు. ఎంతకాడికి ఏంటంటే మరి ఏమి నేర్చుకుందామని తపనో నాకైతే తెలియదు. ఎవరు నన్ను విమర్శించిన ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేను అనుభవించాను. నేర్చుకునే విధానం అది కాదు. మీరు పైకి వెళ్ళాలంటే పేజ్ బై పేజ్ జరిగేయాలి తప్ప ఇక్కడ ఒక పేజ్ తీసిన తర్వాత 11వ పేజీ గురించి అడగటం వల్ల మీకు జరిగే లాభం అంటూ ఏముండదు. అన్నారా? 11వ పేజీకి వెళ్ళేటప్పటికి 11వ పేజీలో డౌట్ రాకుండా పోతుంది. ఎందుకంటే ఈ 10 పేజీల్లో మీకు గ్రహించింది 11 పేజీల్లో ఉన్న డౌట్ రాకుండా చేసింది ఈ 10 పేజీల వల్ల వచ్చింది మీకు. కాబట్టి ఆ 11వ పేజీ దాకా వెయిట్ చేయడం అనేది విజ్ఞత, అనుకోతనం, నేర్చుకునే పద్ధతి అది. అంతే తప్ప ఎక్కడో బిట్లు తీసుకొచ్చి ఇవ్వటం వల్ల ఎవరికైనా ఉపయోగం లేదు, మీకు ఉపయోగం లేదు, చెప్పినోడికి కూడా చికాకు వచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను మీ అందరికీ చెప్తున్నాను, మీకు నా దగ్గర నుంచి నిజంగా నేర్చుకోవాలనుకుంటే, ఇది ఏదైనా కొత్తదనం ఉందనుకుంటే నా వీడియోకు అనుగుణమైన క్వశ్చన్లు వేస్తేనే ఆన్సర్ చేస్తాను. అదర్వైజ్ ఐ విల్ డిలీట్ ది మెంబర్షిప్ ఫ్రమ్ ది. ఎందుకంటే నేను నేర్పేది మీకు ఏదో నేర్చుకుంటారనుకుంటే మీరు ఎలా ఉన్నారంటే నాకు మొత్తం వచ్చు, నాకు రానిదంటూ ఏమి లేదు. కానీ ఇవాళ నేను ఇంకో కొత్త విషయం నేర్చుకుందాం అనుకుంటాను. మీరు రాని విషయంలో ఉందో లేదో నేను 5 నిమిషాల్లో మిమ్మల్ని చూసి గ్రహించగలుగుతాను. మీరు ఎక్కడున్నా కూడా గ్రహించగలుగుతాను. దయచేసి ఆ ప్రయత్నాలు చేయొద్దు. ఇంకొకసారి కనుక ఎవరైనా కనుక అన్రిలేటెడ్ క్వశ్చన్స్ వేస్తే ఇమ్మీడియట్గా అతన్ని బ్లాక్ చేసి పెడతాను నేను. నాకు అవసరం లేదు, మెంబర్స్ అవసరం లేదు, మీరు ఎవరు అవసరం లేదు. ఏదో విద్య నేర్పుతా ఉన్నప్పుడు దాదాపు 120 మంది సబ్స్క్రైబ్ అయ్యారు. దాంట్లో 25 మంది యాక్టివ్గా ఉన్నారు. 25లో కొంతమంది అసలు కంప్లీట్ ఎక్స్ట్రీమ్లో ఉన్నారు. ఎందుకంటే ఇది అక్కర్లేదు మనకు, అది ఇంకొకటి నేర్చుకుంటే అయిపోద్దని. అసలు నేర్పుతా అన్నది ఏంటి? నేను టాలీలో మెలకువలు నేర్పుతా అన్నాను, అంతేగాని సబ్జెక్ట్ చెప్తాను మీకు కాని సబ్జెక్ట్ నేర్పుతాను నేనే వాగ్దానం చేయలేదు కదా. మరి వాగ్దానం చేయనప్పుడు మీరు ఎలా అడగాలని ప్రయత్నం చేస్తున్నారు? ఇంకొకసారి చెప్తున్నాను కదా, నేను కనీసం ఈ మోటివేషన్ మళ్ళీ ఇవ్వను. నేను ఖచ్చితంగా అన్రిలేటెడ్ క్వశ్చన్ కనుక పోస్ట్ అయితే ఐ విల్ బ్లాక్ ది సబ్స్క్రైబర్. అంతే, నాకు అవసరమే లేదు. మీలాంటి సబ్స్క్రైబర్స్ ఉండక్కర్లేదు నా దగ్గర. నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఉండండి, లేకపోతే వెళ్ళిపోవచ్చు. నేను మీ దగ్గర ఏమి ఫీజు అడగట్లేదు, నేను మీ దగ్గర ఏమి అడగట్లేదు. ఎంతో ఓపిక తెచ్చుకొని నేను చెప్తున్నాను. అది మీరు ఆలకించగలిగితే ఆలకించండి, లేకపోతే నాకు అస్సలకి అవసరం లేదు. యు ప్లీజ్ మైండ్ ఇట్. అయితే దీంట్లో డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్లో గురించి చెప్పాలంటే డ్యూటీ అన్నా, ట్యాక్స్ అన్నా, సెస్ అన్నా ఈ మూడుకి అర్థాలు ఒకటే. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అంటే దీంట్లో ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో అతని కస్టమర్స్ దగ్గర నుంచి కానీ, అతని దగ్గర వర్క్ చేసే శాలరీ పీపుల్ దగ్గర నుంచి కానీ, అతనిచ్చే కమిషన్ వల్ల కానీ వీళ్ళందరి దగ్గర కూడా ఒక సర్టెన్ షెడ్యూల్ లిమిటేషన్ దాటిన తర్వాత వాళ్ళ దగ్గర కొంత టీడీఎస్ అనేది వసూలు చేయాలి. టీడీఎస్ అంటే అర్థం ఏంటి? ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్. సోర్స్ అంటే ఆధారం, తెలుసు కదా మీకు. అంటే టీడీఎస్ అనే దాన్ని ఎప్పుడు వస్తుంది? టీడీఎస్ ఈజ్ నాట్ ఎ ట్యాక్స్. చాలా మందికి టీడీఎస్ అంటే ట్యాక్స్ అనుకుంటారు. టీడీఎస్ ఈజ్ నాట్ ఎ ట్యాక్స్, ఇట్ ఈజ్ అన్ అడ్వాన్స్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్సెస్ ఫ్రమ్ ది కస్టమర్ అండ్ విల్ బి క్రెడిటెడ్ ఇన్ హిస్ పాన్ అకౌంట్. ఒక బ్యాంకులో ఎఫ్డిఆర్ పెట్టుకున్నట్టే అన్నారా? అయితే దీన్ని ఏదైతే ఒక సర్టెన్ లిమిట్ దాటిన తర్వాత ట్యాక్స్ శాలరీస్ పీపుల్ దగ్గర నుంచి కానీ, కమిషన్ కానీ, బ్రోకరేజ్ కానీ, తర్వాత ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇచ్చినా కానీ ఇవన్నీ కూడా
మనం వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్, వాళ్ళు కట్టాల్సిన ట్యాక్స్ మీరు కట్టేది కాదు. దట్ ఈస్ నాట్ యువర్ పేమెంట్. యూ విల్ కలెక్ట్ ట్యాక్సెస్, జిఎస్టీ విషయంలో అయినా కలెక్ట్ ట్యాక్సెస్ అండ్ విల్ బి కెప్ట్ అప్ టు ది నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్లో షెడ్యూల్ డేట్ ప్రకారం యూ హ్యావ్ టు రెమిట్ ది సేమ్ టు ది గవర్నమెంట్. తర్వాత ఏదైతే మీరు కలెక్ట్ చేశారో ఆ కలెక్ట్ చేసిన దాంట్లో ఒక పైసా మీరు వాడుకునే హక్కు లేదు. అలాని మీరు ఏమైనా తక్కువ కలెక్ట్ చేశారనుకోండి, తక్కువ కలెక్ట్ చేస్తే యూ విల్ బి పెనలైజ్డ్. అలానే తక్కువ కలెక్ట్ చేశామని మీ జేబులోంచి డబ్బులు కలపాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ వాడుకునే హక్కు లేదు, కలపాల్సిన అవసరం లేదు. దీంట్లో ఉన్నది అదే డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. ఇది దిస్ ఈజ్ నాట్ అన్ ఎక్స్పెండిచర్. ఇవన్నీ మనం లయబిలిటీ సైడ్ చదువుకున్నాము. ఇది గవర్నమెంట్ కొరకు వసూలు చేసి గవర్నమెంట్ కోసం కట్టేది. దీంట్లో ఏముంటాయి అంటే ఇట్ ఇంక్లూడ్స్ టీడీఎస్, టీసీఎస్, జిఎస్టీ, అవుట్పుట్, ప్రొఫెషన్ ట్యాక్స్ ఫర్ ఎంప్లాయీస్, అంటే వృత్తి పన్ను కూడా వసూలు చేసేది. ఇన్ దిస్ కేస్ ది కలెక్టర్ ఆర్ డిడక్టర్ విల్ నాట్ బి అలౌడ్ టు యూటిలైజ్ ది అమౌంట్ సో కలెక్టెడ్ ఆర్ టు యాడ్ ఎనీథింగ్ టువర్డ్స్ హిస్ కంట్రిబ్యూషన్ వైల్ రెమిటింగ్ టు ది గవర్నమెంట్. ఇప్పుడు చెప్పింది అదే, గవర్నమెంట్ ట్రెజరీ. టీడీఎస్ లో ఏంటంటే టీడీఎస్ మీన్స్ ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్. ది కాన్సెప్ట్ ఆఫ్ టీడీఎస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 with the objective of deducting the tax on an income of others. It is one of the methods of collecting income tax which ensures regular flow of revenue to the government. మరి ఎందుకు మా సార్ టీడీఎస్ ఎందుకు కలెక్ట్ చేయాలి? అతను కట్టాల్సిన డబ్బులు మనం కలెక్ట్ చేయడం ఎందుకు సార్? ఆయన కడతాడు కదా అనుకుంటే కరెక్టే. ఇప్పుడు వ్యాపారస్తుడికి రెగ్యులర్గా మనీ ఫ్లోటింగ్ ఉంటే తప్ప వ్యాపారం ముందుకు వెళ్ళదు. అట్లనే మనకు కూడా మనీ ఫ్లోటింగ్ ఉంటే తప్పితే ముందుకు మన జీవితం కూడా గడవదు. అట్లనే గవర్నమెంట్ కూడా చాలా ఖర్చులు ఉంటాయి. ఎందుకంటే వెల్ఫేర్ యాక్టివిటీస్ మీట్ కావాలి, తర్వాత గవర్నమెంట్ తరపున పనిచేసే వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి, ఎన్నో రకాల ఖర్చులు ఉంటాయి. కాబట్టి రెగ్యులర్ ఫ్లోటింగ్ ఈ విధంగా ఈ టీడీఎస్, టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్ నారా, ఇవన్నీ వసూలు చేసే వల్ల మనకు రెగ్యులర్గా వస్తుంది. అది ది అమౌంట్ సో కలెక్టెడ్ విల్ బి కెప్ట్ అండర్ దేర్ ఇండివిజువల్ పాన్ అకౌంట్. ఎప్పటిదాకా ఉంటుంది? రేపటి రోజున మీ అకౌంట్ మీరు ఫైల్ చేసిన తర్వాత, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ద్వారా ఫైల్ చేసిన తర్వాత మీరు ఒకవేళ ఎక్సెస్ కట్టిన ఫీలింగ్ కనుక మీకు ఉన్నట్టయితే ద అమౌంట్ సో పెయిడ్ ఇన్ ఎక్సెస్ విల్ బి రిఫండెడ్. అదర్వైజ్ ద బ్యాలెన్స్ ఇఫ్ ఎనీ ఆఫ్టర్ మీటింగ్ ద టీడీఎస్ ఈజ్ టు బి పెయిడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఫైలింగ్ ది రిటర్న్. ఏదన్నా కనుక ఎక్కువ కట్టినట్టు అంటే మీ ఇన్కమ్ మీద ఇప్పుడు ఎస్యూమ్ చేసి ఇన్కమ్ మీద కట్టారు, రేపటి రోజున మీకు ఇవ్వాల్సిన డిడక్షన్స్ అన్నీ మీరు వసూలు చేసుకుని ఇవన్నీ చేసిన తర్వాత మీరే ఎక్కువ కట్టినట్టు కనిపించింది అనుకోండి, కడితే దట్ అమౌంట్ విల్ బి రిఫండెడ్. మీరు లెక్కిస్తారు కదా, నా అకౌంట్ ఇదే, నేను కట్టాల్సిన ట్యాక్స్ ఇంతే, కానీ నా దగ్గర వసూలు చేసిన టీడీఎస్ ప్రకారం ఇంత ఉంది కాబట్టి నాకు రిఫండ్ ఇమ్మంటే ద రిఫండ్ అమౌంట్ విల్ బి రిఫండెడ్. అదర్వైజ్ ఇఫ్ నాట్ సఫిషియంట్ టు ది ట్యాక్స్ లయబిలిటీ, మీరు కట్టాల్సిన డబ్బులకి సరిపోకపోతే ద బ్యాలెన్స్ ద ట్యాక్స్ లయబిలిటీ మైనస్ టీడీఎస్ ఈజ్ టు బి రెమిటెడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్. అంటే మీకు మీరుగా కట్టేది. ఇన్కమ్ ట్యాక్స్కి జిఎస్టీకి ఒక తేడా ఉందండి. ఇన్కమ్ ట్యాక్స్ మీ ఇన్కమ్ని మీరే మీ ఇన్కమ్ని మీరే తయారు చేసుకోవాలి. మీ ట్యాక్స్ లయబిలిటీ షెడ్యూల్ రేట్స్ ప్రకారం మీరే తయారు చేసుకోవాలి. మీ అంతా మీరే కట్టాలి. వాలంటరీ పేమెంట్స్ అంటారు దీన్ని. అందుకనే ఫ్రెండ్లీ ట్యాక్స్ సిస్టమ్ అంటారు. ఇన్కమ్ ట్యాక్స్ అంటే అందరూ భయపడతారు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఫ్రెండ్లీ. కాబట్టి దీంట్లో అన్నీ కూడా మీరు కట్టి మిగతా డబ్బులు ఉంటే మీరు కట్టాల్సిన అవసరం ఉంటుంది. అది తర్వాత టీసీఎస్ అంటే ఏంటి అంటే, టీడీఎస్ అంటే మనం టీడీఎస్లో వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ టీడీఎస్ అంటే పేమెంట్ ఇస్ ద సోర్స్. ఏంటంటే డబ్బులు ఇచ్చే సందర్భంలో మనం డబ్బులు కట్ చేసుకుంటాం. 10,000 రూపాయలు ఇవ్వాలి, దాంట్లో 100 రూపాయలు కట్ చేసుకోవాల్సి వస్తే 100 రూపాయలు కట్టి 9,900 ఇస్తాడు నారా. టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్. అంటే మీకు రావాల్సిన డబ్బులతో పాటు మీరు మిగతా డబ్బులు కూడా గవర్నమెంట్ కట్టాల్సిన డబ్బులు కూడా క్యాలిక్యులేషన్ ప్రకారం వసూలు చేస్తారు. ఎట్లా? సపోజ్ ఇప్పుడు టింబర్ ఉందండి, బీడీ లీవ్స్ ఉన్నాయండి ఉన్నారా. టింబర్ ఉన్నప్పుడు టింబర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆక్షన్ పెడతారు, అర్రాజ్ పెడతారు, పాట పెడతారు. పెట్టినప్పుడు ఎందుకో పాడతారు. పాడినప్పుడు టింబర్ మీద ఎంత షెడ్యూల్ రేట్ ఉంటుందో అంత కూడా కడితే తప్ప మీకు కలప డెలివరీ చేయరు. కలప మీద కానీ
తర్వాత బీడీ లీవ్స్ మీద కానీ, గమ్మ కానీ, తర్వాత రాయల్టీ. ఇప్పుడు మైన్స్ ఉన్నాయి చూసారా, మైన్స్లో రాక్ తవ్వుతాం మనం. తవ్వినప్పుడు ఎంత అయితే క్వాంటమ్ బయటకు తీసామో దాని మీద రెంట్ వసూలు చేస్తారు. ఆ రెంట్ మీద టీసీఎస్ తీసుకుని, అంటే రెంట్ ప్లస్ టీసీఎస్ హౌ టు రెమిట్. అంటే టీడీఎస్కి టీసీఎస్కి ఒకటే సెక్షన్ 206C అంటారు దాన్ని. కానీ ఇదేమో వాళ్ళకి రావాల్సిన డబ్బులతో పాటు ఎక్స్ట్రా వసూలు చేసుకోవడం ఇది అంటారు. తర్వాత దాంట్లో టీడీఎస్లో వాళ్ళు పేమెంట్ చేయాల్సిన డబ్బుల్లోంచి తగ్గించుకోవడం అంటారు. ఏదైనా సరే గవర్నమెంట్కి రెమిట్ చేస్తారు. ఇక్కడ కూడా ఈ సందర్భంలో కానీ, ఆ సందర్భంలో కానీ ఎక్కడ కూడా ₹10 కూడా మనం వాడుకోవడానికి లేదు. అంటే టైం బీయింగ్ ఈ నెలలో వసూలు చేసింది నెక్స్ట్ మంత్ కడతాం, కానీ ఈ నెలలో మనం వాడుకుంటాం. ఈ బీరోలో పెట్టి తాళమేయం కదా. కానీ కట్టే సందర్భానికి మాత్రం మీరు రూపాయి వాడుకున్నట్టు ఉండకూడదు. అలా అని మీరు కలపాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీ ఓనరు అక్కడ సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళి 10,000 పట్టరమ్మంటాడు. ఖచ్చితంగా పట్టి రావాలని డబ్బులు వసూలు చేసుకుని రమ్మని గట్టిగా చెప్తాడు. ఎందుకంటే ఇంటి దగ్గర ఆ టైట్నెస్ చూపిస్తేనే ఆడికెళ్ళి గట్టిగా వసూలు చేస్తాడని. ఆడేం చేస్తాడు, 9,500 ఇచ్చి నేను ఓనర్ గారితో మాట్లాడుకుంటాను. లేదు సార్ మా ఓనర్, నేను మాట్లాడుకుంటాను, ఆయన వెళ్ళవయ్యా అని చెప్పేసి వచ్చేస్తాను. అరే రేపొద్దున మా స్టేట్ ఒప్పుకోడు అనుకుని ₹500 కలిపి తీసుకొచ్చేదిగో 10,000 అంటే ₹500 లాస్ అయింది ఎవరైతే కలెక్ట్ చేశారో వాడే లాస్ అవుతాడు. ఎందుకంటే మళ్ళీ 500 వాడిని అడగరగా, వాడు వచ్చి మళ్ళీ చెప్పడగా. అదే అట్లనే సపోజ్ 10,000 వసూలు చేసుకురమ్మన్నాడు, 10,000 వసూలు అయింది. తర్వాత ₹1,000 అర్జెంటుగా ఇంట్లోంచి ఏదో కౌరు వచ్చింది, అర్జెంటుగా ₹1,000 కావాలి. సరే సేటుతో ఎట్లగట్ట మాట్లాడుకోవచ్చులే అనుకుని ₹1,000 ఇంటికి పంపించేసి 9,000 ఇస్తే రేపొద్దున ఏంటంటే యు ఆర్ నాట్ ది సోల్ పర్సన్ టు కన్జ్యూమ్ ది అమౌంట్ ఆఫ్ ది ఆఫీస్ డబ్బులు కన్జ్యూమ్ చేసుకుని ఏ హక్కు నీకు లేదు. యజమాని కనుక చెప్తే నువ్వు 10,000 తీసేసుకో, కానీ నువ్వు తీసుకునే హక్కు లేదు. తర్వాత షార్ట్ ఫాల్ ఉంటే కలపాల్సిన అవసరం దీంట్లో లేదు. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. దీంట్లో డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్లో ఈ 2 క్లాసులు ఎక్కువ ఇంపార్టెంట్. అట్లనే జిఎస్టీ కలెక్టెడ్. సపోజ్ మనం సేల్స్ ఉన్నాయి, 18% ట్యాక్స్ ఉందనుకోండి, ₹100 వస్తువుని ₹118 వసూలు చేస్తాడు. ఎట్లా, ₹100 ఏమో మీ సేల్స్ అమౌంట్, ₹18 ఏమో మీరు గవర్నమెంట్కి కట్టాల్సిన ట్యాక్స్ అమౌంట్. అంటే అక్కడ ఎంత అయింది, అప్పుడు ₹118 అయింది. కానీ ₹18 గవర్నమెంట్ మీ కాదు. ఇది నెక్స్ట్ మంత్ మీరు ఈ ₹18కి మీరు గవర్నమెంట్కి లెక్క చెప్పాలి అన్నారా. అది రేపొద్దున జనరల్ ఎంట్రీస్లో దాన్ని ఎలా లెక్క చెప్తారు అనేది తెలుస్తుంది. తర్వాత ప్రొఫెషన్ ట్యాక్స్ డిడక్టెడ్, అంటే మీకు వృత్తి పన్ను, అంటే మీరు వ్యాపారం చేసుకోవడైనా తర్వాత వ్యవహారం చేసుకోవడైనా కూడా ట్యాక్స్ కట్టాలి. ప్రొఫెషన్ ట్యాక్స్, వృత్తి పన్ను, ఇది స్టేట్ గవర్నమెంట్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాదండి. పైన చెప్పిన 3 కూడా సెంట్రల్ గవర్నమెంటే, ఇది మాత్రం స్టేట్ గవర్నమెంట్స్. దిస్ ఈజ్ నాట్ ఎన్ అడ్జస్టబుల్ వన్. జిఎస్టీ ఈజ్ ఎన్ అడ్జస్టబుల్ వన్, టీసీఎస్ ఈజ్ ఎన్ అడ్జస్టబుల్ వన్, టీడీఎస్ ఈజ్ ఎన్ అడ్జస్టబుల్ వన్ ఫ్రమ్ ది ఇన్కమ్, బట్ ప్రొఫెషన్ ట్యాక్స్ ఈజ్ నాట్ ఎన్ అడ్జస్టబుల్ వన్, ఇట్ ఈజ్ ఎ ట్యాక్స్. అది గుర్తుపెట్టుకోండి అన్నారా. తర్వాత నెక్స్ట్ ప్రావిజన్స్. అంటే ప్రావిజన్ అంటే ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్. జనరల్గా మనకు ఎలా ఉంటుందంటేనండి, ప్రావిజన్ అంటే ఇప్పుడు సపోజ్ మనం ఓచర్ ప్రకారం ట్రాన్స్పోర్ట్ కట్టాం, శాలరీస్ ఇచ్చాం, రెంట్ ఇచ్చాం, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాం, అది కట్టాం, ఇది కట్టాం, అన్నీ అయిపోయాయి. కానీ అంత మాత్రాన మీకు బ్యాలెన్స్ షీట్లో మీకు లెక్క సంపూర్ణంగా ఉండదు. మీకు ట్రూ రిజల్ట్ మీకు కనబడదు. ఎందుకంటే ఇంకా ఖర్చులో మీకు కనబడని కూడా మీరు ఎస్టిమేషన్ వేసేసుకోవాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెక్క వేసుకుంటే సపోజ్ ఒక 10 మంది మనకు బాకీ ఉన్నారు. ఎప్పుడు ఒక ముగ్గురు ఎప్పుడు సతాయిస్తూ ఉంటారు ఉన్నారా. అంటే ఒక 30% గ్యారంటీగా మనకి డబ్బులు, అంటే ఒక డౌట్ ఉంది వాళ్ళ మీద, రావచ్చు రాకపోవచ్చు. ఎందుకంటే బజార్లో కూడా వాళ్ళ మీద గుడ్ నేమ్ లేదు. ఎప్పుడైనా దుకాణం మూసేస్తారని కొంతమంది అంటారు. ఇక ఆయన కస్టమర్ని వదులుకోలేరు, తిడతానంటారు, తిడతా ఉంటారు. అటువంటిప్పుడు ఏంటంటే ఇవాళ లాభాలు వచ్చినాయి, అన్నీ బాగానే ఉన్నాయి, రావాల్సిన బాకీలు బ్యాలెన్స్ షీట్లో ఉన్నాయి. కానీ ఒకవేళ కనుక ఆ బాకీ రాకపోతే లాస్ని ఎజ్యూమ్ చేయమన్నారు, లాభాన్ని ఎజ్యూమ్ చేయమని అనలేదు. లాస్ని ఎజ్యూమ్ చేయండి అన్నారు. అంటే లాస్ వస్తే ఏంటనేది జాగ్రత్తగా ఉంటాం మనం, లాభాన్ని ఎజ్యూమ్ చేస్తే జరిగేది ఏమి ఉండదు. సో లాస్ని ఆ విధంగా ఏంటంటే రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్, తర్వాత ప్రావిజన్ ఫర్ డిప్రిసియేషన్. అంటే మీకు సపోజ్ ఇప్పుడు L&T లాంటి సంస్థ ఉంది, కంపెనీ అది. ఎందుకంటే మనం డిప్రిసియేషన్ ఎప్పుడు కూడా ఇయర్ ఎండింగ్ నాడు ప్రాసెస్ అది చేస్తాము. కానీ కంపెనీస్లో యాన్యువల్ రిటర్న్ కూడా ఇయర్ ఎండింగ్ నాడే చేస్తాం.
కానీ కంపెనీస్లో క్వార్టర్లీ రిటర్న్ చేస్తారు. ఎవ్రీ 3 మంత్స్కి ఒక రిటర్న్ ఫైనాన్షియల్ అకౌంట్స్ చేస్తూ ఉంటారు. అయితే డిసెంబర్ అనేది లాస్ట్ క్వార్టర్. ఏమండి మనం ఎప్పటి వరకు మన అకౌంట్స్ క్లోజ్ అయ్యేది మార్చ్ అనేది లాస్ట్ క్వార్టర్. మన అకౌంట్స్ ఎప్పుడు క్లోజ్ అవుతాయండి? మార్చ్లో క్లోజ్ అవుతాయి. కానీ మన అకౌంట్స్ ఎప్పుడు ఫైల్ చేస్తామండి? సెప్టెంబర్లో ఫైల్ చేస్తాం. అయితే మరి లాస్ట్ క్వార్టర్లో కూడా మీరు ఒక ఎస్టిమేటెడ్ డిప్రిసియేషన్ ఒకటి వేసుకోవాలి. ఎందుకంటే ఒరిజినల్గా డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి టైం పడుతుంది. ఎందుకంటే ఎక్కడెక్కడ చాలా స్టేషన్స్ ఆర్ దేర్. ఎక్కడెక్కడ ఏముందో తెలియదు, ఎక్కడెక్కడ ఏ మిషనరీ ఉందో తెలియదు. ఆల్రెడీ కొత్త మిషనరీ డిస్పోజ్ చేసి ఉండొచ్చు, ఇంకా కొత్త మిషనరీ కొని ఉండొచ్చు డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ద బిజినెస్. కాబట్టి ఏంటంటే డిప్రిసియేషన్ ట్యాబ్లు వేయడానికి టైం పడుతుంది. కాబట్టి ఒక ఎజ్యూమ్డ్ ఫిగర్ వేస్తాం. అంటే అకౌంట్స్ రెగ్యులర్గా చేసేవాడికి ఆ ఐడియా ఉంటుంది కాబట్టి ఒక ఎజ్యూమ్డ్ ఫిగర్ వేస్తాం. పక్కా ఫిగర్ అనేది అట్ ది టైమ్ ఆఫ్ ఫైనలైజింగ్ ది థింగ్ అప్పుడు పక్కా ఫిగర్ వేసుకుంటాం. ఈ ప్రావిజన్ అంతా చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనకి చేసుకుంటాం. తర్వాత ఏంటంటే ప్రావిజన్కి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్కి ఒక డిఫరెన్స్ ఉంది మీకు. ఎట్లా అంటే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అనేది ఎప్పుడు మీకు తారసపడుతుందంటే వెన్ యూ గెట్ ప్రాఫిట్ ఇన్ ద కంపెనీస్. ఇది కూడా కంపెనీస్లో, అది కూడా కంపెనీస్లోనే. కానీ లాభం వచ్చినప్పుడు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అనేది వెలుగులోకి వస్తుంది. లాభాలే రానప్పుడు అసలు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎక్కడిది? ఎక్కడి నుంచి రిజర్వ్ చేస్తాం? సర్ప్లస్ ఉంటేనే కదా రిజర్వ్ చేస్తుంది. ప్రావిజన్స్ అనేది లాభ నష్టాలతో సంబంధం లేదు. ఒక ట్రూ రిజల్ట్ ఆఫ్ ది బిజినెస్ కనుక మీరు తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు టేక్ ఆల్ ది ప్రాబబుల్స్ ఆల్సో, ఆల్ ది ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ కూడా తీసుకున్నప్పుడు మాత్రమే మీకు మీకు ట్రూ రిజల్ట్ మాత్రం మీకు వేగులోకి వస్తుంది. కాబట్టి ప్రావిజన్స్ అనేవి ఉంటాయి. తర్వాత దీంట్లో ఏంటంటే ప్రావిజన్ ఫర్ ట్యాక్సెస్, ప్రావిజన్ ఫర్ డిప్రిసియేషన్. ఎందుకంటే లాస్ట్ టైము 10 కోట్ల బిజినెస్ అయింది, ₹1,00,000 ఇన్కమ్ ట్యాక్స్ కట్టాం. ఈ సంవత్సరం 12 కోట్లు అయింది అంటే ప్రోరేటా ప్రకారం ₹1,20,000 ట్యాక్స్ కట్టాలి. అది కరెక్ట్. కానీ లెక్కలు ఫైనలైజ్ అయిన తర్వాత అది 1,30,000 అయి ఉండొచ్చు, లేకపోతే 90,000 అయి ఉండొచ్చు. అంటే ఎప్పుడు మీకు డిసైడ్ అవుతుంది? ఆఫ్టర్ ది ఫైనలైజేషన్ ఆఫ్ అకౌంట్స్. కాబట్టి ఏంటంటే ఒక ప్రావిజన్ పెట్టేస్తాం లాస్ట్ క్వార్టర్లో. ప్రావిజన్ ఫర్ డిప్రిసియేషన్, ఆల్ అదర్ ప్రావిజన్స్. ఏదైనా ప్రావిజన్స్ మీకు తెలుస్తానంటే అకౌంటెంట్గా మీరు ఉన్నారు కాబట్టి దేనికి ప్రావిజన్స్. అట్లనే రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అండ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇవన్నీ కూడా మీకు ప్రావిజన్స్లో హెడ్లో వస్తాయి. దాని తర్వాత నెక్స్ట్ ఐటమ్ ఈ సండ్రీ క్రెడిటార్. అసలు సండ్రీ క్రెడిటార్, సండ్రీ డెటార్స్ అనే పదాన్ని మీరు బాగా వాడుతూ ఉంటారు. హౌ డు యూ అండర్స్టాండ్ ది వర్డ్ సండ్రీ? సండ్రీ అంటే అర్థం ఏంటి? సండ్రీ అంటే ప్లోరల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్. ప్లోరల్ నెంబర్ అంటే మోర్ దాన్ 1. అందుకని ఏంటంటే క్రెడిటార్ అనేవాడు ఒక్కడ ఉండడు. సర్వీస్ క్రెడిటార్ ఉండొచ్చు, ట్రేడ్ క్రెడిటార్ ఉండొచ్చు, ఫైనాన్స్ ఎంతో మంది క్రెడిటార్స్ ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే మోర్ దాన్ 1 క్రెడిటార్ ఉంటాడు. కాబట్టి సండ్రీ క్రెడిటార్స్ అనే పదం మన గ్రూప్లో ఉంది. సండ్రీ క్రెడిటార్స్ ఆర్ దోస్ క్రెడిటార్స్ హూ సప్లైడ్ గూడ్స్ ఆర్ రెండర్డ్ సర్వీస్ ఆన్ క్రెడిట్. అంటే క్రెడిట్ అంటే టోటల్ క్రెడిట్ అయి ఉండొచ్చు, కొంత అడ్వాన్స్ ఫామ్గా మిగిలిన బ్యాలెన్స్ అయి ఉండొచ్చు. యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్ ద అమౌంట్ డ్యూ టు ది సర్వీస్ ప్రొవైడర్స్ అండ్ ది స్టాక్ సప్లయర్స్ ఆన్ క్రెడిట్. అది గుర్తుపెట్టుకోండి. ట్రేడ్ క్రెడిటార్స్ అయి ఉండొచ్చు, సర్వీస్ క్రెడిటార్ అయి ఉండొచ్చు. తర్వాత క్రెడిటార్స్ ఫర్ ఎక్స్పెండిచర్ అంటే మీరు పెట్టిన ఖర్చుకి ఇంకా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు. అది మీకు టెంట్ హౌస్ కూడా రావచ్చు. ఎందుకంటే టెంట్ హౌస్ మధ్యలో ఏదో ఫంక్షన్ చేశారు, టెంట్ హౌస్ సప్లై చేశారు, అది ఎక్స్పెండిచర్ అయింది. ఎక్స్పెండిచర్ వాజ్ టేకెన్ ఇన్ టు అకౌంట్ బట్ ద రిలేటెడ్ ఎక్స్పెండిచర్ దట్ అమౌంట్ వాజ్ నాట్ పే టు ది టెంట్ హౌస్. కాబట్టి అది కూడా మీకు అంటే క్రెడిటార్ ఫర్ సప్లైస్, క్రెడిటార్ ఫర్ సర్వీస్, క్రెడిటార్ ఫర్ ఎక్స్పెన్సెస్ ఇన్ని రకాలుగా ఉంటుంది. అంటే మీరు ఇన్ని రకాలుగా కూడా క్రెడిటార్స్ని మీరు రకరకాలుగా మీరు గ్రూప్ చేసుకోవచ్చు, సబ్ గ్రూప్స్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ లెఫ్ట్ యూ. ఎందుకంటే అనుభవపూర్వకంగా ఎంతో క్లారిటీ కోసం చేసుకోవాల్సిందే. కానీ ఒక్కడుంటే ఒక సండ్రీ క్రెడిటార్ ఫర్ ఎక్స్పెన్సెస్ అని, ఒక్కడే ఉంటే సండ్రీ క్రెడిటార్ సర్వీస్ అని చేయటం వల్ల హెడ్ ఆఫ్ అకౌంట్స్ పెరుగుతాయి తప్ప మీలో ఒక రకమైన కన్ఫ్యూజన్ స్టేటస్ చూసేవాళ్ళు కూడా. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నప్పుడు ఒక గ్రూప్గా పెట్టుకున్నారనుకోండి, చూసేవాళ్ళకి బాగుంటుంది. అది మీరు నిర్ణయం తీసుకుని తప్ప ఇది మా బోటోళ్ళు చెప్పేది కూడా కాదు. లాస్ట్ వన్ ఈజ్ కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్ అన్ని ఇందాక చెప్పాను కదా. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ an apt group for this, you can
క్రియేట్ చార్జెస్ పేయబుల్ ఆర్ అవుట్ స్టాండింగ్ పేమెంట్స్ లేకపోతే కరెంట్ లైబిలిటీస్ ఉంచేసుకోండి. మీకు వద్దులేండి ఇవన్నీ నాకు అవసరం లేదనుకుంటే ఉంచేసుకోవచ్చు. దీంట్లో కూడా మీకు కొన్ని ఐటమ్స్ నేను చెప్తాను. మీరందరూ టెక్స్ట్ చదవండి దయచేసి. నోట్స్ని పక్కన పడేయటం వల్ల గ్రూపింగ్ అనేది ఎక్కడా మీకు దొరకదండి. ఖచ్చితంగా గర్వంగా కూడా చెప్తున్నాను, నేను ఇంత కష్టపడి నోట్స్ తయారు చేశాను. ఇది లైఫ్ లాంగ్ అకౌంటెంట్గా ఉండాలనుకున్న ఎంతకాలం అయితే ఉంటారో, అకౌంటెంట్గా ఎంతకాలం మీరు భూమి మీద బతుకుంటారో అంతకాలం గ్రూపింగ్ అనేది మీకు ఉపయోగపడుతుంది. అంతేగాని చదివి ఎగ్జామినేషన్ చదివి రాసేసి పక్కన పెట్టేసి బుక్ కాదు ఇది. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ఇదే ఐటమ్స్ రిపీట్ అవుతాయని కాదు, ఇది మీకు సరైన నాలెడ్జ్ ఇస్తుంది. మీకు మీరు ఐడెంటిఫై చేయగలిగిన లెడ్జర్ అకౌంట్స్ కోసం ఉండాలి. మీరు నేర్చుకోగలిగితే మీరు డెఫినెట్గా మీరు బాగుపడతారు. ఖచ్చితంగా మా బోర్డు వాళ్ళ ఆశీర్వాదం, పెద్దోళ్ళ ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది. దీంట్లో కొన్ని ఐటమ్స్ మీకు కొత్త ఐటమ్స్ నేను చెప్తా ఉంటాను. తర్వాత కస్టమర్ డిపాజిట్స్, అడ్వాన్స్ రిసీవ్డ్ ఫర్ సప్లై, అడ్వాన్స్ రిసీవ్డ్ ఫర్ సర్వీస్, ఇవన్నీ టెంపరరీ డిపాజిట్. కస్టమర్ డిపాజిట్, కస్టమర్ ఎందుకు మనకి డిపాజిట్ చేస్తాడు? టు గెట్ సప్లైస్ ఆర్ టు గెట్ సర్వీస్. అందుకని అడ్వాన్స్ రిసీవ్డ్ ఫర్ సప్లై, అడ్వాన్స్ రిసీవ్డ్ ఫర్ సర్వీస్. అంటే మనం పర్చేజ్ ఆర్డర్ అనేది మీరు ఉంటారు, వర్క్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే మనం పర్చేజ్ ఆర్డర్ పెట్టినప్పుడు కొంత అడ్వాన్స్ ఇస్తాం, వాళ్ళు సప్లైస్ సర్వీస్ మొదలు పెడతారు. ఆఫ్టర్ కంప్లీటింగ్ ది సప్లై ఆర్ సర్వీస్, కంప్లీటింగ్ ది సర్వీస్ దే విల్ పుట్ ఏ బిల్ ఆఫ్టర్ డిడక్టింగ్ దిస్. Okay, so if not supplied the goods as per the terms and if not rendered service as per the terms, the deposit so received is to be returned back. అందుకనే లైబిలిటీ సైడ్ ఉంది ఇది. అంటే మీరు ఎప్పుడు ఈ డిపాజిట్ మీద అవుతుంది? మీరు కనుక అనుకున్న ప్రకారం సర్వీస్ చేసినా, అనుకున్న ప్రకారం సప్లై చేసినా మాత్రం మీద అవుతుంది, లేకపోతే ఉండదు. కస్టమర్ డిపాజిట్ అన్నారని కస్టమర్ డిపాజిట్ అనేది అసెట్ కాదు. కస్టమర్ అంటే మన దగ్గర నుంచి సర్వీస్ కానీ మన దగ్గర నుంచి కానీ సరుకులు తీసుకుంటాడు కస్టమర్ అవుతాడు. కాబట్టి కస్టమర్ డిపాజిట్ చేసి అంటే మనకు అతనికి ఎందుకు మన దగ్గర డిపాజిట్ చేస్తాడు? విత్ ఏ వ్యూ టు గెట్ స్టాక్స్ ఆర్ సర్వీస్, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత అన్ఎర్న్డ్ రెవెన్యూ. అన్ఎర్న్డ్ రెవెన్యూ అంటే సపోజ్ నేనే ఉన్నాను, ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసి పెట్టండి ఆడిటర్ గారు నా దగ్గరికి వచ్చారు. ఏమంటే ₹1,00,000 అవుతుందండి, మొత్తం ఇచ్చేసేయండి, ఓ 15 రోజుల తర్వాత నేను మీకు ఇస్తానంటాను. ₹1,00,000 ఇచ్చేస్తారు. ఎందుకంటే డిమాండ్ ఉంది, చేసేవాళ్ళు తక్కువ, మనకు అర్జెంటుగా అవసరం, బ్యాంకు లోన్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇస్తారు. ఇచ్చిన తర్వాత నేను ఒక 15 రోజులు టైం పెట్టాను, 15 రోజులు కాకపోతే 20 రోజులకి నేను ఐ హ్యావ్ టు ఫినిష్ ఇట్ అండ్ హ్యావ్ టు హ్యాండెడ్ ఓవర్ ద ప్రాజెక్ట్ రిపోర్ట్ టు దెమ్. ఇఫ్ నాట్ హ్యాండెడ్ ఓవర్, ద హోల్ అమౌంట్ హ్యాస్ టు బి రిటర్న్ బ్యాక్. దిట్ ఈస్ ఎ లైబిలిటీ. దీంట్లో మనకు వచ్చిన డబ్బులు ఏంటి? అన్ఎర్న్డ్ రెవెన్యూ అంటే రిసీవ్డ్ బట్ నాట్ ఎర్న్డ్. ఇక్కడ అర్థం ఏంటంటే రిసీవ్డ్ బట్ నాట్ ఎర్న్డ్, వచ్చింది మనకి కానీ నిజంగా సంపాదించలేదు, కానీ సంపాదించకుండా వచ్చింది. ఈ సంపాదన మనది ఎప్పుడు అవుతుందంటే మనం అనుకున్న వర్క్ చేసిస్తేనే. ఇఫ్ నాట్ వీ హ్యావ్ టు రిటర్న్ బ్యాక్ టు ది కస్టమర్. అది మాత్రం గుర్తు. అన్ఎర్న్డ్ రెవెన్యూ అంటారు దీన్ని. రిసీవ్డ్ బట్ నాట్ ఎర్న్డ్. తర్వాత సర్వీసెస్, శాలరీస్ పేయబుల్, రెంట్ పే, ఆల్ పేయబుల్స్ అండి. అందుకు ఆల్ పేయబుల్స్, శాలరీస్ పేయబుల్, రెంట్ పేయబుల్, ట్యాక్సెస్ పేయబుల్, బోనస్ పేయబుల్. బోనస్ పేయబుల్ ఆర్ డిక్లేర్డ్ ఎందుకు దీంట్లో వచ్చిందంటే, సపోజ్ ఇప్పుడు కంపెనీస్లో చెప్పాను కదా, ఎవ్రీ క్వార్టర్ దే విల్ ఫైనలైజ్ ది అకౌంట్స్. అయితే ఇప్పుడు సపోజ్ సెప్టెంబర్లో క్వార్టర్ అయిపోయిందండి, దాదాపు దివాళీ అక్టోబర్లో వస్తుంది అనమాట. అక్టోబర్లో వీళ్ళందరికీ బోనస్ ఇవ్వాలనుకుంటాం. ఇవ్వాల్సి వచ్చినప్పుడు అక్టోబర్లో డిక్లేర్ చేయరు, లాస్ట్ థర్డ్ క్వార్టర్లో మీకు సెకండ్ క్వార్టర్లో డిక్లేర్ చేసుకుంటారు. ఏంటంటే వీళ్ళకి దివాళీకి బోనస్ ఇవ్వాలి, 10%, 20%, 25%, ఎవరికి ఎంత ఇవ్వాలని డిక్లేర్ చేస్తారు. ద డిక్లేర్డ్ అమౌంట్ విల్ బి పెయిడ్ ఇన్ ది మంత్ ఆఫ్ అక్టోబర్. అట్లనే బోనస్ పేయబుల్ ఒకసారి అయిపోయింది, ఇంత అమౌంట్ ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ ఆ డిక్లరేషను దాని ప్రకారం ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకుంటారు. డిక్లేర్డ్ ఇన్ ద మీటింగ్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో డిక్లేర్ చేశారు. సో బోనస్ పేయబుల్ అయినా డిక్లేర్డ్ అయినా ఒకటే. ఇన్సెంటివ్స్ పేయబుల్, ఎందుకంటే మీకు ప్రమోషనల్ బోనస్ అంటారు. ఇన్సెంటివ్స్ అంటే ఏంటి? మీరు బాగా బిజినెస్ చేశారండి, ఇదిగో మీకు ప్రోత్సాహకాలు అన్నమాట. కమిషన్ పేయబుల్ బిల్స్, దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఏంటి? ఆల్ పేయబుల్స్ ఆర్ టు బి టేకెన్ అండర్ కరెంట్ లయబిలిటీస్. ఎంప్లాయీస్ పిఎఫ్ డిడక్షన్ ఫ్రమ్ గ్రాస్ శాలరీ, ఎంప్లాయీస్ ఈఎస్ఐ డిడక్షన్, ఎంప్లాయీస్ పిఎఫ్ డిడక్షన్ ఫ్రమ్ గ్రాస్ శాలరీ కాదండి, ఇది బేసిక్ శాలరీ అని నోట్ చేసుకుని దయచేసి. బేసిక్ శాలరీ అది తప్పండి, అది మీకు కాపీ చేసినప్పుడు తప్పండి. సో యూ ప్లీజ్ నోట్ ఇట్.
ఏమండి బేసిక్ శాలరీ అది మీరు దిద్దుకోండి. బేసిక్ శాలరీ ఎంప్లాయీస్ ఈఎస్ఐ డిడక్షన్ మనం శాలరీ ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో కట్ చేసి మనం 12% బేసిక్ శాలరీలోంచి కట్ చేసి మనం పిఎఫ్ కోసం కట్ చేస్తాం. అట్లనే ఈఎస్ఐ 1.75 కట్ చేస్తాం. కానీ మాస్టారు మరి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్లో గవర్నమెంట్ కట్టాల్సిన డబ్బులు డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్లో వేసి మరి ఈఎస్ఐ పిఎఫ్ కూడా గవర్నమెంట్ కట్టాల్సిన డబ్బులే కదా, అక్కడ ప్రొఫెషన్ ట్యాక్స్ దాంట్లోనే వేశారు, జిఎస్టీ దాంట్లోనే వేశారు. మరి ఈ రెండు దీంట్లో ఇవ్వాల్సిన అవసరం ఏంటనేది మీకు డౌట్ వచ్చి ఉండాలి. మీరు డౌట్ రాకపోతే కూడా నేనే డౌట్ ఎక్స్ప్రెస్ చేసుకుని నేను తెచ్చుకుని మీకు చెప్తున్నాను. ఎందుకంటే దాంట్లో క్లాజ్ ఏం చెప్పాను, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్లో యు ఆర్ నాట్ అలౌడ్ టు కన్జ్యూమ్ ఎనీథింగ్ ఫ్రమ్ ది కలెక్షన్ అండ్ యు ఆర్ నాట్ ఆబ్లిగేషన్, యు ఆర్ నాట్ ఎట్ ఆబ్లిగేషన్ టు యాడ్ ఎనీథింగ్ ఫర్ ది కలెక్షన్ అన్నాను. మీరు కలపడానికి అవసరం లేదు, వాడుకోవడానికి హక్కు లేదన్నాను. ఇక్కడ కలిపి కట్టాలి, ఎందుకంటే మీ వంతు కూడా పిఎఫ్లో మీరు 12% కలపాలి నెక్స్ట్ మంత్ షెడ్యూల్ డేట్ అప్పుడు. ఇక్కడ కూడా 4.75 కట్టాలి ఈఎస్ఐలో. కాబట్టి ఇక్కడ కలుపుడు అనే క్లాస్ ఉంది కాబట్టి దీంట్లో కరెంట్ లైబిలిటీలు వేసాం, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్లో లేదు. దానికి ఆ డౌట్ మీకు వచ్చి ఉండాలి. మీకు రాకపోయినా నేనే క్లియర్గా చెప్పాలని డౌట్ నేనే చెప్తున్నాను. తర్వాత అక్రూడ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ అండ్ డిపాజిట్స్ అవైల్డ్ అంటే మీరు డిపాజిట్లు మీరు తీసుకున్నారు, తర్వాత లోన్స్ కూడా తీసుకున్నారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టాలి, ఇంట్రెస్ట్ కట్టలేదు అంటే ఛార్జీలు బట్ ఇక్కడ అక్రూవల్ అంటే పక్కన రాసుకోండి వీలైతే. అక్రూవల్ అంటే ఛార్జీలు బట్ నాట్ పెయిడ్. అక్రూడ్ అంటే అండర్లైన్ చేసుకుని రాసుకోండి, ఛార్జీలు బట్ నాట్ పెయిడ్. ఇది విధానం. ఎప్పుడు కూడా ఎవరన్నా మాస్టర్ చెప్పినా కాలేజీలో లెక్చర్ చెప్పినా కూడా మీరు పక్క వాళ్ళతోటి బాధాగాని కొట్టకుండా చాటింగ్లు చేసుకోకుండా పాఠం చెప్పినంతసేపు ఏదన్నా మీకు మళ్ళీ గుర్తు చేసుకోవడం కష్టం అనుకుంటే అండర్లైన్ చేసి రాసుకుంటే అక్కడే రాసుకోవాలి, మళ్ళీ వేరే నోట్స్లో రాసుకోకూడదు. అక్కడ రాసుకుంటేనే మళ్ళీ నోట్స్ చదువుకున్నప్పుడు మీకు తారసపడుతుంది. కాబట్టి అక్రూడ్ అని కింద అండర్లైన్ చేసుకుని ఛార్జీలు బట్ నాట్ పెయిడ్ అని రాసుకోండి. అన్నారా అంటే ఇవ్వాలి కానీ ఇవ్వలేదు. ఎఫ్ఎస్డి డిడక్టెడ్ ఫిక్స్డ్ సెక్యూరిటీ డిపాజిట్ అంటే కాంట్రాక్ట్స్ అప్పుడు ఫిక్స్డ్గా మీకు ఇచ్చే బిల్లులో 7.5 కట్ చేసుకుని ఇస్తారు. ఫిక్స్డ్ సెక్యూరిటీ డిపాజిట్ అంటారు ఫ్రమ్ కాంట్రాక్టర్ ఆర్ సబ్ కాంట్రాక్టర్. ఆల్ అదర్ అక్రూవల్ ఇంకేమన్నా సరే అక్రూవల్ లయబిలిటీస్ ఏముంటుంది దీని కింద పడిపోతాయండి. సో విత్ దిస్ డిస్కషన్ we successfully completed the liability side, that is liabilities consisting three primary groups. One is capital and loans liability, third one is current liability. ఈ త్రీ గ్రూప్స్లో కూడా we are having some groups in capital, reserves and surplus and retained earnings, and in loans liability లో unsecured, secured and bank loan, bank ODR, OCC, and current liabilities లో we are having 4 duties and taxes, provisions, sundry creditors, and again current liabilities. With this we successfully completed the liability side. Tomorrow class I will deal with complete assets. Complete assets ఒకటే రోజున assets కూడా అయిపోతాయి. రేపటితో assets ఎందుకంటే anyhow I have to complete it by 25th of this month. 25th లోగా మీకు అసైన్మెంట్లు ఇవ్వడం కూడా జరిగిపోద్ది. రేపటి రోజున కంప్లీట్ బ్యాలెన్స్ షీట్ అంతా క్లోజ్ అవుద్ది. ఎల్లుండి ఒక రోజుతోటి మీకు ఇది మనకి ఇన్కమ్ స్టేట్మెంట్ కూడా కంప్లీట్ అయిపోద్ది. తర్వాత మీకు అసైన్మెంట్ ఇచ్చేస్తాను. మీన్ వైల్ యాజ్ ఐ రిక్వెస్టెడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తర్వాత సబ్స్క్రైబ్ చేసినట్టుగా మీరు కామెంట్లోనే పెట్టాలి, నేను చూసుకుంటాను మీరు నిజంగా సబ్స్క్రైబ్. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసినట్టయితే మీ సబ్స్క్రిప్షన్ యొక్క ఛానల్స్ అన్నీ మీ దగ్గర డిస్ప్లే అవుతాయి. మీరు ప్రైవేట్లో పెడితే డిస్ప్లే కావు, పబ్లిక్లో పెడితేనే డిస్ప్లే అవుతాయి. కాబట్టి మరొకసారి చూసుకోండి. మీరు నోట్స్ రెడీ అయిపోతుంది, ఎల్లుండి కల్లా మీకు నోట్స్ నేను డిస్పాచ్ చేస్తాను. కాబట్టి ఏంటంటే మీరు కామెంట్లో రాసిన వాళ్ళకి మాత్రమే అసైన్మెంట్ నోట్స్ వస్తుంది. కాబట్టి నేను విధిగా మీరు పాటించాల్సిందే. కాబట్టి చేయడం వల్ల ఏంటంటే రేపొద్దున నాకు మీ ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వీళ్ళకి నేను ఇది చేయాల్సి వస్తుందనే బాధ్యత నాకు ఏర్పడుతుంది. అట్లనే దానివల్ల ఏంటంటే ఎప్పటికెప్పుడు మోటివేషన్స్ ఎన్ని ఇచ్చినా కూడా మీకు చేరడానికి కూడా ఇది ఒక మంచి అవకాశంతో దొరుకుతుంది. కాబట్టి యూ ప్లీజ్ డూ ఇట్, యూ ప్లీజ్ రీడ్ ది నోట్స్ కేర్ఫుల్లీ అండ్ నోట్ ద థింగ్స్. అన్వాంటెడ్ అన్రిలేటెడ్ క్వశ్చన్స్ ఏ వీడియోలో కూడా మీరు వేయద్దు. వేస్తే కనుక నేను దానికి టచ్ కూడా చేయను, ఏ విధమైన రిప్లై కూడా ఇవ్వను. దయచేసి మీరు చెప్పింది నేర్చుకోవడానికి అప్డేట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి తప్ప చెప్పని దానికోసం ఇప్పుడు కలపడం వల్ల
క్లాస్ డిస్టర్బ్ అవ్వడమే కాకుండా మీరు అడిగిన క్వశ్చన్ వల్ల ఇతర వాళ్ళకి ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఇతర వాళ్ళు బీఎస్సీ అయి ఉండొచ్చు, బీకామ్ అయి ఉండొచ్చు, అసలు దీనికి సంబంధించిన వాళ్ళే అయి ఉండకపోవచ్చు. దానివల్ల మీ క్వశ్చన్కి ఆన్సర్ వాళ్ళకి ఉపయోగం లేదు. ఇది అందరికీ ఉపయోగపడాల్సిన పరిస్థితి కాబట్టి ఆ విధంగా మీరు అలర్ట్గా ఉంటారని ఆలోచిస్తూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వీడియో టుడే. గుడ్ డే.